హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ అడ్వైస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు మునగాల లక్ష్మీకాంతారావు, అడ్వకేట్, న్యాయవాదిని. జూనియర్ అడ్వకేట్స్కు సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో వచ్చేసి మెయిన్గా మనకు జూనియర్ అడ్వకేటు మెయిన్గా ఒక 10 పాయింట్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఐ ప్రిపేర్డ్ ఫర్ ద జూనియర్ అడ్వకేట్. లీగల్ అడ్వైస్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, కోర్టులో రిప్రజెంటేషన్ ఎలా చేయాలి అనే విషయాల మీద ఒక పరిజ్ఞానంగా ఇవ్వడం కోసం మనకు ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనము ఎవరైతే లీగల్ అంటే లా స్టూడెంట్స్ ఎవరైతే మనకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్కి వస్తుంటారు. సో ఆ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు వారికి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అనేది కొద్దిగా ఆ ప్రొసీజర్ అనేది వాళ్ళకు అంతగా అవగాహన ఉండదు. ఎందుకంటే మనము కాలేజీలో చదువుకున్నప్పుడు కాలేజీలో మనకు నేర్పించేది ఏంటి, కేవలం ఒక చట్టాల మీద అవగాహన మనకు తెలియజేస్తారు. అసలు చట్టాలు ఏంటి, మన భారతదేశంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను ఏ విధంగా ఏ చట్టం దేనికి వర్తిస్తుంది అనే విధంగా నేర్పిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ పీనల్ కోడ్ ఉందనుకోండి. ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఒక చట్టం. ఆ చట్టంలో ఏంటి, ఒక క్రిమినల్ అఫెన్సెస్ జరిగినప్పుడు వాటికి ఏ విధంగా పోలీసు వారు ఆ సెక్షన్ పరంగా ఎలా ఒక కంప్లైంట్ కానీ ఎలా ఒక కేసు ఫైల్ చేసేది మనకు ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా మనము కొత్త కేసెస్ ఎవరి మీదైనా అఫెన్సెస్ని ఆ కేస్ సెక్షన్ నెంబర్ మీద రిజిస్టర్ చేస్తుంటాం. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చూశారనుకోండి, అదేంటి అంటే మినహాయింపులు సంబంధించింది. అంటే ఒక కేసు, ఒక నిర్దోషి మీద ఒక కేసు మనము అనవసరంగా ఒక ఫాల్స్ ఎలిగేషన్స్తో కేసు చేసినప్పుడు అతను ఏ విధంగా ఆ కేసుని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఆ కేసుని ఎదుర్కొని చట్టంలో మనకి ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ నిర్దోషి ఎప్పుడు కూడా నిర్దోషికి కేసులలో ఇరుక్కపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది అంటే ఇది ఒక చట్టం. అంటే ఐపీసీలో ఒక సెక్షన్లో ఏ విధంగా ఒకవేళ కేసు నిర్ధారణ చేయడానికి ఆ కేసులో ఆ ప్రొవిజన్స్ని ఎంతవరకు వ్యాలిడ్, ఎంతవరకు ఇన్వాలిడ్, దాన్ని ఒక కేసు అమలు అవ్వడానికి ఏ విధంగా ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అనేది ఒక క్రిమినల్ నేచర్ ఉన్న వాటిని సజెస్ట్ చేయడానికి ఒక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అలా ఉంటుంది. అదే ఒకవేళ సివిల్ నేచర్ సంబంధించింది, ఒక భూమి తగాదాలు కానీ కొన్ని డిస్ప్యూట్స్, ఓకే, అవి ఏవైతే మనీకి సంబంధించిన లావాదేవీలు, డబ్బు పరంగా కానీ ఆస్తి పరంగా కానీ ఎలాంటి లావాదేవీలు జరిగిన వాటికి మాత్రం సివిల్ నేచరు అలాంటివి చట్టాలు వాడతాం. సో అదేవిధంగా రిలీజియన్ బేసెస్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కానీ, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కానీ, ఇలా రిలీజియన్ బేస్డ్ చట్టాలు ఉంటాయి. సో మన భారతదేశంలో ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క సమస్యకి దానికి అనుగుణంగా కొన్ని చట్టాలను అనేది ఏర్పాటు చేశారు. సో మనము లా డిగ్రీలో ఉన్నప్పుడు ఏం చేస్తాము, కేవలం చట్టాలని ఎన్ని రకాల చట్టాలు ఉంటాయి, ఆ చట్టాలలో సెక్షన్స్ గురించి మాత్రమే మనం చదువుకున్నాం. కానీ ప్రొసీడింగ్స్ అనేది మనం నేర్చుకోవాలి. అంటే లాలో ఉండే గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు కేవలం చట్టాలకు సంబంధించిన వివరణ మాత్రమే ఉంటుంది. సో ఫైనల్ ఇయర్లో మనకి ఒక కాన్సెప్ట్ డిజర్టేషన్ కాన్సెప్ట్ ఉంటుంది. అందులో మనకు కోర్టు ప్రొసీడింగ్స్ కూడా నేర్పిస్తారు, కొన్ని డ్రాఫ్టింగ్ స్కిల్స్ కూడా. అవి కొంతవరకు మనకి అవగాహన ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు కోర్టు ప్రెమిసెస్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ నేచర్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రొసీడింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్ లా గ్రాడ్యుయేట్ అయిన వెంటనే తర్వాత బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఒక ఐడెంటిటీ, మనకు ఒక అడ్వకేట్గా ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తాము, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఏదో ఒక
ఎవరో ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం ప్రొసీజర్స్ నేర్చుకుంటాం. సో అదేవిధంగా ఇప్పుడు మనకు ఒక చట్టాల మీద అవగాహన తెలిసింది, కానీ ప్రొసీడింగ్స్ మీద మనకు అవగాహన అనేది అంతగా క్లారిటీగా మనకు తెలియదు. సో ఇక్కడ ఈ మన యొక్క లీగల్ అడ్వైజ్ ఇన్ తెలుగు ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక జూనియర్ అడ్వకేట్ ఏ విధంగా ఒక కోర్టు ప్రెమిసెస్లో ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేసుకోవాలి, ఎలాంటి కేసెస్ని వాదించుకోవాలి, ఏ విధంగా కేసెస్ని ఎలా వాదించడానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్. సో ఆ ప్రొసీజర్ తెలిసినాయి అనుకోండి, అట్లీస్ట్ మనము కొంతవరకు రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా చూస్తుంటే జూనియర్ అడ్వకేట్కి రెవెన్యూ జనరేషన్ అనేది ఒక 1 to 3 years కంప్లీట్ అయ్యేంత వరకు రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే అడ్వకేట్కి ఐడెంటిటీ ఉండదు, తర్వాత కేసు మనకు తెచ్చి ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉంటారు, క్లయింట్స్ తక్కువగా ఉంటారు. కాబట్టి సో మనము కొన్ని చిన్న చిన్న ప్రొసీడింగ్స్ ద్వారా కూడా మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కేసెస్ ఉన్నాయి, అప్పుడు మనకు అడ్వకేట్ అవైలబుల్ లేడు. సో ఆ క్లయింట్కి ఒకవేళ అది క్రిమినల్ నేచర్ కేసు, ఒకవేళ సడన్గా అడ్వకేట్ అవైలబుల్ లేనప్పుడు మనము లీవ్ పిటిషన్, అబ్సెంట్ పిటిషన్ వేయాలి అన్నా, లేదంటే ఒకవేళ ఎన్విడబ్ల్యూ వారెంట్ ఇష్యూ అయింది, వారెంట్ ఇష్యూ అయిన తర్వాత ఏం చేయాలి. సో ఎవరు క్లయింట్ మన దగ్గరకు వచ్చి ఏమండి నాకు ఈ విధంగా ఎన్విడబ్ల్యూ వారెంట్ ఇష్యూ అయింది, ఏం చేయాలి, మా అడ్వకేట్ అందుబాటులో లేరు, లేకపోతే నాకు ఇంకా అడ్వకేట్ ఎవరు లేరు. సో అన్న సందర్భాల్లో మనము కొన్ని ప్రొసీజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 70/2 రికాల్ పిటిషన్ మనం వేసుకున్నాం, సిఆర్పిసి రికాల్ పిటిషన్ మనం వేసుకున్నాం అనుకోండి, ఇష్యూ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ని కూడా మనం రీకాల్ చేయొచ్చు. సో ఆ ప్రొసీజర్ మనకు ఉన్నాయి. సో అట్లీస్ట్ మనం కొంతవరకు ప్రొసీజర్స్ నేర్చుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా లీగల్ నోటీస్ పంపించాలి, ఓకే, ఏదైనా లావాదేవీలు కేసుకు సంబంధించి ఏదైనా ఉన్నాయి, క్లయింట్ వచ్చాడు, నీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇన్పుట్స్ ఇస్తాడు. ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు బీయింగ్ ఏ లాయర్ నువ్వు ఇతరులకు నోటీస్ పంపించడం వల్ల కూడా మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, చిన్న చిన్నవి కేసెస్ సంబంధించినవి. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్తగా మీకు లాయర్ అయ్యారు, సో మీరు ఒకరి దగ్గర నేర్చుకుంటూ మీ సొంత కేసులను కూడా మీరు హ్యాండిల్ చేయగలిగితే 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు కూడా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లేదు నాకు మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్గా తెలిసిన తర్వాత నేను కేసెస్ తీసుకుంటా అంటే అది వేస్ట్, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైనా ఒక కేసు మీ దగ్గరకు వచ్చింది, సంథింగ్ ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్, అతనికి డైవర్స్ కావాలి, లేదంటే ఆవిడకి ఎంసీ కావాలి, లేకపోతే చైల్డ్ కస్టడీ కావాలి, హ్యూమన్స్ రైట్ సంబంధించినవి కావాలి, అట్లీస్ట్ సక్సెషన్ సర్టిఫికేట్ కావాలి. ఇలా ప్రతి ఒక్కరికి రకరకాల కేసెస్ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ వస్తాయి. సో ఆ ఇష్యూస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు మినిమం అవగాహన, నాలెడ్జ్ అనేది లేదనుకోండి, ప్రొసీజర్ అనేది తెలియకపోయినా కానీ మీరు అట్లీస్ట్ ఆ కేసుని మీరు తీసుకోండి, స్టడీ చేయండి. ఆ కేసుని స్టడీ చేయడం వల్ల మీకేమవుతుందంటే ఒక అవగాహన వస్తుంది, ఓకేనా. అంటే ఏదైనా సరే ప్రాక్టికల్గా చేస్తేనే మీకు వస్తుంది. బుక్ నాలెడ్జ్ ఎంత చేసినా కానీ, ఎంత చదివినా కానీ, ఎన్ని నేర్చుకున్నా కానీ మినిమం ఒక కేసు అనేది ఉంటేనే మీరు రియల్ టైంగా మనం ప్రాక్టీస్ చేయడానికి అనేది ఒక ప్రొవిజన్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా మీరు ఒక కేసుని తీసుకునేటప్పుడు అప్పుడు మీరు చూసుకోవాలన్నమాట, అది ఏం కేసు అనేది మీరు స్టడీ చేయాలి. సో స్టడీ చేయాలి అంటే డిఫాల్ట్గా యూ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ద కేస్, ఓకే. దాంట్లో వాళ్ళకి ఏమి రెమెడీ కావాలి అనుకుంటున్నారు, వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు, దాన్ని బేసిస్గా మనము ఆ కేసుని ఫైల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సంథింగ్ ఒక భార్యాభర్తలు గొడవ అయిందనుకోండి, వాళ్ళిద్దరూ సపరేట్గా ఉంటున్నారు. సో ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఎవరు కూడా స్టెప్ తీసుకోవట్లేదు, వాళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు, తను ఒక లేడీ స్టెప్ తీసుకోవట్లేదు, జెంట్స్ స్టెప్ తీసుకోవట్లేదు. సో అప్పుడు వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చారు, వచ్చిన తర్వాత సార్ ఇలా మా భార్య రావడం లేదు, లేకపోతే నా భర్త రావడం లేదు, కలవడం లేదు, ఇలా. సో ఉన్నప్పుడు ఏంటి, మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనకు సెక్షన్ 9 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఒక ప్రొవిజన్ ఉంది, ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 9 అనేది. ఆ 9 అనేది మనకు అవగాహన రావాలి, వెంటనే మన మైండ్లోకి రావాలి. ఓకే, మైండ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఫస్ట్ అతనికి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, వాళ్ళు అసలు ఏంటి, ఆ ఇష్యూ ఏంటి, ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఏంటి, ఎన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నారు,
వాళ్ళిద్దరిలో కలిసే ఉద్దేశం ఉందా, ఆ విధంగా ప్రతి ఒక్క దాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, దాన్ని ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ అంటారు. ఏ కేసు అయినా సరే మీరు తీసుకోవాలి అన్నప్పుడు ఓకే, దాని మీద మీకు అవగాహన ఉన్నా లేకపోయినా దాన్ని ఫస్ట్ మీరు ఆ కేసు తీసుకొని దాని మీద కొంత స్టడీ చేయండి. స్టడీ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే ప్రీవియస్ జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కంప్లైంట్స్ ఏ విధంగా ఫైల్ చేస్తున్నారు, ఏ విధంగా పిటిషన్స్ ఫైల్ చేస్తున్నారు, అలా రకరకాలుగా మీరు స్టడీ చేస్తే దాని మీద ఒక అవగాహన వస్తుంది. సో ఒక 1 కేసు మీరు కంప్లీట్గా ఓవరాల్గా ఒక 1 కేసు మీరు చేయగలిగారు అనుకోండి, మిగతా కేసెస్ ఆల్రెడీ సిమిలర్గా ఉంటాయి ప్రొసీజర్స్ అన్నీ. సో చూడాలి మనం. సో అది క్రిమినల్ నేచర్ ఉన్న కేసా, సివిల్ నేచర్ ఉన్న కేసా, మోటార్ వెహికల్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, కంప్లైంట్స్ కానీ, ఇలా బ్యాంకుకి సంబంధించిన కేసెస్ కానీ, ఓకే, ఇలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయి. సో దాంట్లో మీరు స్టెప్స్ అనేది మీకు తెలియాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అతను క్లయింట్ చెప్పే విషయాలను మీరు కంప్లీట్గా వినాలి. ఓకే, విని అవగాహన చేసుకోవాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దాన్ని ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ద కేస్. ఓకే, ఫస్ట్ డిఫాల్ట్గా ఒక కేస్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో వారు చెప్పే ప్రతి ఒక్క విషయంలో మనకు క్లయింట్కి మనం ఫేవర్ చేయడానికి ఉపయోగపడే పాయింట్స్ ఏమవుతున్నాయి, వాటిని మీరు కంప్లీట్గా ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. లిస్ట్ అవుట్ చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళు చాలా అనవసరమైన విషయాలు కూడా చెప్తూ ఉంటారు. మనకు వాటితో ఎక్కువ పని ఉండదు. అనవసరమైన విషయాలు మొత్తం డ్రాఫ్టింగ్లో ఇలా బిగ్ రాసి కేసుని కాంప్లికేట్ చేసుకోవడం కంటే మనకు మెయిన్ ఫ్యాక్ట్స్ ఏమవుతున్నాయో ఆ ఫ్యాక్ట్స్ అనేది మనము తెలుసుకోవాలి, అవన్నీ రాసుకోవాలన్నమాట. సో వాళ్ళకి డిఫాల్ట్గా ఏం చేయాలి అనేది మనం చెప్పాలి. సో ఫస్ట్ జూనియర్ అడ్వకేట్స్ యొక్క లెర్నింగ్ ప్రొసీజర్లో చూశారనుకోండి, బేసిక్గా మనకేంటంటే 2 టైప్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. మనకి నేచర్ ఆఫ్ ద కేసెస్ అని వచ్చేసి క్రిమినల్ నేచర్ ఉన్న కేసెస్ ఉంటాయి, అదేవిధంగా సివిల్ నేచర్ ఉన్న కేసెస్ ఉంటాయి. ఓకేనా, క్రిమినల్ నేచర్లో ఏంటి అంటే పనిష్మెంట్స్ కానీ, ఫైన్స్ కానీ, సమ్ కంపెన్సేషన్స్ కానీ ఉంటాయి. అదే సివిల్ నేచర్లో ఏంటి అంటే దాంట్లో మనకి పనిష్మెంట్స్ ఉండవు, కేవలం మనకి కంపెన్సేషన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో కొన్ని అంటే కేసుని బట్టి కేసు ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో మనకు క్లయింట్కి ఏదైతే కావాల్సిందో, వాళ్ళకి ఏదైతే రిలీఫ్ కావాలనుకుంటున్నారో ఆ రిలీఫ్ని బేస్ చేసుకొని మనము ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. సో మెయిన్గా మనము ఇప్పుడు మొదలుపెట్టే మన ఛానల్ వచ్చేసి లీగల్ అడ్వైస్ ఇన్ తెలుగు ఛానల్లో మనం ఒక జూనియర్ అడ్వకేట్కి సంబంధించి కొన్ని సెషన్స్ మనము ఫాలోఅప్ సెషన్స్ అనేది మనం చేయాలని అనుకుంటున్నాము. ఓకే, దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ఒక కొత్త కేసు ఫైల్ అవ్వగానే, ఒక కొత్త కేసు రాగానే, ఒక క్లయింట్ మన దగ్గరికి రాగానే ఆ కొత్త కేసుని ఎలా ఫైల్ చేయాలి, అదేవిధంగా ఒకవేళ పిటిషనర్ కాకుండా ఎవరో ఒకరు కేసు ఫైల్ చేశారు, సో దానికి రెస్పాండెంట్ క్లయింట్ ఉంటాడు. సో ఆ రెస్పాండెంట్ క్లయింట్కి మనం ఎలా ఫేవర్ చేయాలి అనేది దాని గురించి మనము స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ మనం నేర్చుకుందాం. అదేవిధంగా కొన్ని కేసెస్ ఉంటాయి, అవేంటి అంటే వాళ్ళకు పూర్తిగా అవగాహన లేక క్లయింట్స్కి ఆ కేసెస్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏదైతే చూసుకుందాంలే అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం చివరికి వచ్చిన తర్వాత ఆర్డర్ ఇష్యూ అవుతుంది, తర్వాత వాళ్ళ మీద కంప్లీట్ లీగల్ ఆబ్లిగేషన్స్ వచ్చినప్పుడు మన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. సార్ ఇలా అవుతుంది అలా అవుతుంది అని ఏదో ఒకటి చెప్తుంటారు. అప్పుడు కూడా మనము కేసు ఏ స్టేజ్లో ఉన్నా ఆ స్టేజ్లో ఉన్న కేసుని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మన క్లయింట్కి ఫేవర్ చేయడానికి ఏ విధంగా మనము దాన్ని ప్రొవిజన్స్ చూడాలి. ఎందుకంటే ఒక కేసు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దాన్ని రీఓపెన్ చేసుకోవచ్చు, మనం సెట్ అసైడ్ చేసుకుని ఆ కేసును రీఓపెన్ చేసుకునే ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకేనా, అదేవిధంగా ఒకవేళ క్రింది కోర్టులో కాలేదు అనుకోండి, పై కోర్టులో, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఏ విధంగా ప్రొసీడింగ్స్ చేయాలి అనేది కూడా మనం నేర్చుకుందాం.
సో మొట్టమొదటిగా ఒక జూనియర్ అడ్వకేట్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ వకాలత్ అనేది ఎలా ఫైల్ చేయాలనేది నేర్చుకోవాలి. ఫైలింగ్ అనేది స్టార్టప్ ఏంటంటే, ఏ కేసునైనా మనము స్టార్ట్ చేయాలి అంటే మెయిన్ ఫస్ట్ వకాలత్ తోటి ఫైల్ చేయాలి. లేదు అంటే మెమో ఆఫ్ అపీరెన్స్ అని అంటాము. అంటే సివిల్ కేసెస్లో కానీ, ఫ్యామిలీ కేసెస్లో కానీ, డిస్ప్యూట్లలో మోస్ట్లీ ఓపీలలో మనము వకాలత్ ఫైల్ చేస్తాం సూట్లలో. క్రిమినల్ నేచర్ ఉన్నాయి, క్రిమినల్ నేచర్తో ఉన్న వాటికేమో మెమో ఆఫ్ అపీరెన్స్ అనేది ఫైల్ చేస్తాం. అంటే నేను పలానా వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, సో అతని తరపున నేను కోర్టు వారి ముందు రిప్రజెంటేషన్ చేస్తున్నాను అన్నప్పుడు వకాలత్ అనేది ఏంటి అంటే, సివిల్ నేచర్ ఉన్న కేసెస్లో వకాలత్ ఫైల్ చేస్తాం. అదే క్రిమినల్ నేచర్లో ఏం చేస్తామంటే మెమో ఆఫ్ అపీరెన్స్ అనేది చేస్తాం. సో మనకు అది వేరియేషన్ అనేది తెలియాలి, డిఫరెన్స్ అనేది తెలియాలి. డిఫరెన్సెస్ తెలిస్తే ఎలా ప్రొసీడ్ చేయాలి అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైలింగ్ ఎలా చేయాలి అంటే, ఒక కొత్త కేసు ఫైల్ చేయాలి అనుకోండి. ఒక జూనియర్ అడ్వకేట్ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు, ఒక కొత్త కేసు ఫైల్ చేయాలి అనగానే ఏం చేయాలి కొత్త ఫైల్ చేయాలంటే? ఓకే, అతని దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్ని తీసుకొని మనం ఒక కంప్లైంట్ అనేది ఫైల్ చేసి, ఏ కోర్టులో మనం ఫైల్ చేయాలి, సెషన్ కోర్టులో చేయాలా, లేదంటే ఎక్సైజ్ కోర్టులో చేయాలా, మెజిస్ట్రేట్ దగ్గర చేయాలా, జూనియర్ సివిల్ జడ్జ్ దగ్గర చేయాలా, సీనియర్ సివిల్ జడ్జ్ దగ్గర చేయాలా అనేది మనకు అవగాహన నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ కేసుని యొక్క నేచర్ని బట్టి, కేసు యొక్క వాల్యుయేషన్ బట్టి మనం ఏ కోర్టులో మనం దాన్ని ఫైల్ చేయాలి అనే అవగాహన కూడా మనం నేర్చుకుందాం ఫర్దర్ క్లాసెస్లో. సో మీరు నెక్స్ట్ కేసు ఫైల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజెస్ ఏముంటాయి? వెంటనే వాళ్ళు మన అపోజిట్ పార్టీకి కోర్టు వారు సమన్స్ పంపిస్తారు. సమన్స్ పంపించిన తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళు క్లయింట్స్ రియాక్ట్ అవుతారు, మరికొన్ని సందర్భాల్లో క్లయింట్స్ రియాక్ట్ కారు. అంటే ఒకవేళ క్లయింట్స్ రియాక్ట్ కాలేదు అనుకోండి, పిటిషనర్ పర్స్పెక్టివ్గా మనకు బెనిఫిట్ అవుతుంది, వాళ్ళు ఎక్స్పర్టీ అయిపోతారు. అదే ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, సమాన్స్కి రెస్పాండ్ అయ్యి వచ్చారు అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తాము, వాళ్ళు కూడా ఒక కౌంటర్ ఫైల్ చేస్తారు. బాబు నువ్వేంటంటే ఈ ఎలిగేషన్స్ అన్నీ ఇతని మీద చేశావు అని చూపిస్తున్నారు. వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, రెస్పాండెంట్ వచ్చి లేదండి నేను దీనికి నాకేం సంబంధం లేదు, ఏం ఫైల్ చేయలేదు, వీళ్ళంతా తప్పుగా చేశారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఇన్పుట్స్ మొత్తం అందులో మెన్షన్ చేస్తారు. దాన్ని కౌంటర్ అంటే ఫైల్ ఫస్ట్ పిటిషన్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి కౌంటర్ ఉంటుంది. అంటే పిటిషనర్ ఏమో పిటిషనర్ ఏమో ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేసేసి దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తే, తర్వాత వెంటనే సమాన్స్ కోర్టు వారు ఇష్యూ చేయగానే రెస్పాండెంట్ ఏం చేస్తున్నారు, దానికి సంబంధించిన కౌంటర్ ఫైలింగ్ చేస్తారు. సో వీళ్ళు ఎప్పుడైతే కౌంటర్ ఫైల్ చేశారో, అంటే కౌంటర్లో ఫైల్ చేసేటప్పుడు ఒకవేళ అందులో అలిగేషన్లో ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటేనేమో దాన్ని ఒప్పుకోవాలి. ఒకవేళ అలిగేషన్స్లో అవి కరెక్ట్ కాదు అంటే వాటిని డినై చేయాలి. సో ప్రతిదాన్ని డినై చేయాలి. సో మనం కౌంటర్ కూడా చూద్దాం, ఎలా డినై చేయాలి, ఏ విధంగా డినై చేయాలి అనేది కూడా మనం సపరేట్ సెషన్లో దాన్ని కూడా చూద్దాము. సో మనకు ప్రొసీడింగ్స్ ఇలా డినై చేసిన వెంటనే నెక్స్ట్ ఏం చేస్తారు, పిటిషనర్స్ చీఫ్ అఫిడవిట్ ఫైల్ చేస్తారు. ఓకే, చీఫ్ అఫిడవిట్ ఫైల్ చేసినప్పుడు చీఫ్ అఫిడవిట్ అంటే ఒక అఫిడవిట్లో మెయిన్ పాయింట్స్ అన్నీ అందులో రాసి, అలిగేషన్స్ అన్నీ రాసి అఫిడవిట్స్ మనకి ఫైల్ చేస్తారు. ఫైల్ చేసేటప్పుడు ఏం చేస్తారు, అపోజిట్ లాయర్కి ఎవరైతే ఉన్నారో, అపోజిట్ లాయర్ కానీ అపోజిట్ క్లయింట్ కానీ వన్ కాపీ వాళ్ళకి ఇస్తారు. ఓకే, ఒక కాపీ వాళ్ళకి ఇచ్చి ఇంకొక కాపీ ఏంటి అంటే కోర్టు వారికి సబ్మిట్ చేస్తారు. సో దాన్ని చీఫ్ అఫిడవిట్ అంటారు, PW1 అంటారు. ఓకే, పిటిషనర్ విట్నెసెస్ అంటాం మనం. సో PW1 ఉండొచ్చు, లేదు అంటే ఒకటి ఉండొచ్చు, PW1 ఉండొచ్చు, PW2 ఉండొచ్చు, ఎంతమైనా PW పెట్టుకోవచ్చు మనము. సో పెట్టగానే అపోజిట్ అడ్వకేట్ ఏం చేస్తారు అంటే దాన్ని క్రాస్ చేస్తారు. క్రాసింగ్ అంటారు, క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు. కొన్నిసార్లు కోర్టులో మీరు చూస్తే క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ ఏమో కంప్లైంట్ స్టేజ్ వస్తుంది, తర్వాత నోటీస్ స్టేజ్ వస్తుంది, తర్వాత సమాన్స్ స్టేజ్ వస్తుంది, తర్వాత కౌంటర్ స్టేజ్ వస్తుంది, తర్వాత ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ అంటారు దాన్ని మనం చీఫ్. తర్వాత నెక్స్ట్ వచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ అంటాం. క్రాస్ ఎగ్జామినేషన్లో ఏం చేస్తామంటే క్రాస్ ఎగ్జామినేషన్లో ఏం చేస్తారు అంటే రెస్పాండెంట్ దాన్ని క్రాస్ చేస్తారు.
అంటే క్రాసింగ్ అంటే ఏంటి అంటే మీతోటే అందులో ఉన్న ఫ్యాక్ట్స్ ఇవి కరెక్ట్ కాదు, మీరు కావాలని ఇంటెన్షనల్గా పెడుతున్నారు అనేసి, అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే కంప్లీట్గా మీ యొక్క పిటిషన్ కానీ కంప్లైంట్ కాపీ కానీ మీ చీఫ్ అఫిడవిట్లో కానీ వాటిని కంప్లీట్గా 10 సార్లు చదివితే ఏదో ఒక చిన్న చిన్న లూప్ హోల్స్ దొరుకుతాయి. సో ఆ లూప్ హోల్స్ దొరికినప్పుడు మిమ్మల్ని మీ ఇన్నోసెన్స్ లేకపోతే మీరు ఎలిగేషన్ చేసిన అన్నీ తప్పు అని వాదించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే అపోజిట్ అడ్వకేట్ కాబట్టి వాళ్ళ క్లయింట్కి ఫేవర్ చేయడానికి అతను ట్రై చేస్తాడు. ఓకే, సో ప్రొసీడింగ్ మనం తర్వాత 1 by 1 చాప్టర్ చూద్దాము. మనం ఎలా క్రాస్ అవుతుంది ఏంటి ఏ విధంగా అనేది చూద్దాము. ఇప్పుడు ఏంటి అంటే మనకు ప్రొసీజర్స్ ఏ విధంగా ప్రొసీజర్ ఫామ్ పోతుంది అనేది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత జడ్జి గారు ముందు మనము క్వశ్చన్స్ అడిగే అన్నింటినీ డ్రాఫ్ట్ చేస్తారనమాట. ప్రతిదీ మనం మాట్లాడే ప్రతి కన్వర్జేషన్ మొత్తాన్ని చేస్తారు, రికార్డ్ చేస్తారు. ఓకే, అందులో కొన్ని అడ్మిట్ అవుతాయి అంటే కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అడ్మిట్ చేసుకుంటారు, అంటే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే మనము చీఫ్ అనేది పిటిషనర్ ఎన్నైనా చీఫ్లు పెట్టుకోవచ్చు. అంటే PW1 అనేవాడేమో ఫస్ట్ ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు అవుతారు. PW2 PW3 ఏంటంటే సపోర్టెడ్ పీపుల్, ఎవరైనా విట్నెసెస్, మీ సైడ్ విట్నెసెస్ కూడా మీకు బలపరచడం కోసము వాళ్ళు కూడా చెప్తారు. సో అదేవిధంగా అపోజిట్ న్యాయవాది గారు కూడా మిమ్మల్ని వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు అన్నమాట. డిఫరెంట్ అందులో ఉన్న పాయింట్స్ని అడుగుతారు, కొన్ని అదర్ పాయింట్స్ కూడా రిలవెంట్ పాయింట్స్ కూడా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళది ఎప్పుడైతే పిటిషనర్ సైడ్ క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిందనుకో, నెక్స్ట్ రెస్పాండెంట్ ఉంటారు. రెస్పాండెంట్ ఏం చేస్తారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ అఫిడవిట్ అనేది పెడతారు. ఓకేనా, RW1 అంటాం, రెస్పాండెంట్ విట్నెస్ 1 అంటాం. సో వాళ్ళు కూడా 2-3 విట్నెసెస్ని పెట్టుకోవచ్చు, RW1 RW2 RW3 అని. సో వాళ్ళు ఏం చేస్తారు, రెస్పాండెంట్ ఎవిడెన్స్ అనేది వాళ్ళు కూడా ఫైల్ చేస్తారు. రెస్పాండెంట్ ఎవిడెన్స్ అనేది ఫైల్ చేస్తారు, వాళ్ళు కూడా డాక్యుమెంట్ ఫార్మాట్లో ఇస్తారు. అన్ని పాయింట్స్ అన్నీ రాసి ఒక అఫిడవిట్ ఫామ్ చేసి, ఒక అఫిడవిట్ అంటే రెవెన్యూ స్టాంపులు వాటి మీద కాదు, జస్ట్ అది ఒక ప్రొసీజర్, ఒక డాక్యుమెంట్. దాంట్లో మెయిన్ వ్యాలిడ్ పాయింట్స్ అన్నీ అందులో మెన్షన్ చేస్తారనమాట. ఓకే, సో వీళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ అనేది ఇస్తారు. ఇలా అయింది, దీనివల్లనే ఇలా జరిగింది, దానివల్ల ఇలా జరిగింది అనేది కూడా వాళ్ళు తగ్గించుకోవడానికి చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లేడీ ఉంది, ఒక స్త్రీ ఉంది, ఒక లేడీ ఏమైంది, తన భర్తతో కావాలని గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. నెక్స్ట్ వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి మెయింటెనెన్స్ ఉండవు. ఓకే, వాళ్ళ లైవ్లీహుడ్ కోసం వాళ్ళకి కొంత డబ్బు కావాలి. అప్పుడు ఏం చేస్తారు, సెక్షన్ 125 ప్రకారం వాళ్ళు మెయింటెనెన్స్ ఫైల్ చేస్తారు. ఆ మెయింటెనెన్స్ ప్రకారం కోర్టు వారు కొంత అమౌంట్ రిలీజ్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కావాలని ఇంటెన్షనల్గా పెళ్లి చేసుకొని గొడవ చేసి అతనితో కలిసి ఉండకుండా వెళ్ళిపోయి నాకు డబ్బులు కావాలి అని అంటే ఎట్లా ఇస్తారు, అలా ఇవ్వరు కదా. సో దానికోసం ఏంటంటే రెస్పాండెంట్కి కూడా కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ ప్రొవిజన్స్లో ఏంటి అంటే, ఒకవేళ ఆ లేడీ కనుక జాబ్ చేసి తనను తను పోషించుకునే స్థితిలో ఉన్నా కానీ తను ఇంకా మెయింటెనెన్స్ అడుగుతుంది అంటే కోర్టు వారు వాటిని పరిగణనలో తీసుకొని రెస్పాండెంట్ కూడా ఫేవర్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, రెస్పాండెంట్ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటుంది కానీ అతను పిటిషనర్కి ఇవ్వడానికి ఇష్టపడడు. అలాంటి సందర్భాలలో కూడా పిటిషనర్కి ఫేవర్ చేయడానికి కోర్టు వారు సహకరిస్తారు. వాడు మీరు ఇచ్చే వ్యాలిడ్ పాయింట్ బట్టి ఉంటుంది. ఓకే, అది పక్కన పెట్టండి. సో రెస్పాండెంట్ ఎవిడెన్స్ వేసాము. రెస్పాండెంట్ ఎవిడెన్స్ వేసిన తర్వాత కూడా RW1ని మన పిటిషనర్ గారి అడ్వకేటు వాళ్ళని కూడా క్రాస్ చేస్తారనమాట. సో 2 సైడ్ల నుంచి క్రాసెస్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, అరే నేను కొన్నిసార్లు ఈ పాయింట్ అడగలేదు, ఈ పాయింట్ మిస్ అయ్యాను అంటే, సో ఇద్దరికి కూడా రీఎగ్జామినేషన్ అనే ప్రొవిజన్ ఉంటుంది. సో దాని ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి మనకు కొన్ని మిస్ అయిన క్వశ్చన్స్ కూడా మనం అడిగే అవకాశం ఉంటుంది అనమాట. సో దానికి కూడా కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో వన్స్ అయిన తర్వాత ఆర్గ్యుమెంట్ స్టేజ్ వస్తుంది మనకు, ఎవిడెన్స్ స్టేజ్ వస్తుంది. ఎవిడెన్స్ స్టేజ్ వచ్చేసి పిటిషనర్ ఎవిడెన్స్ ఫైల్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, ఇంకేదైనా సంబంధించిన
ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఆ ఎవిడెన్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అదేవిధంగా రెస్పాండెంట్ ఎవిడెన్స్ ఉంటాయి. ఉన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ స్టేజ్ అని ఉంటుంది. ఆర్గ్యుమెంట్ స్టేజ్లో మళ్ళీ మనం కొన్ని కేసుని రిఫరెన్సెస్ తీసుకొని మనం ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఓకే, అవి ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అని ఉంటాయి, లేదు అంటే డాక్యుమెంటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో మన డాక్యుమెంట్లో కూడా ఆర్గ్యుమెంట్స్ అన్నీ రాసి దానికి సంబంధించిన మన పాయింట్స్ అన్ని వ్యాలిడ్ పాయింట్స్ అన్ని మనం ప్రొడ్యూస్ చేస్తూ రిఫరెన్స్ కేసెస్ పెడుతూ ఆ విధంగా ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారు కొంత సమయం తీసుకొని ఆ మొత్తం అన్ని కేసెస్ సంబంధించిన పాయింట్స్ పరిగణలో తీసుకొని నెక్స్ట్ దాన్ని ఏం చేస్తారు, ఆర్డర్ స్టేజ్లో పెడతారు. తర్వాత కేసు యొక్క వెయిటేజ్ని బట్టి ఎవరికి వెయిట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ వైపు మనకు కేసు అనేది విన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని కేస్ ఫ్లోస్ అనేది ఇలా మనకు ప్రతి ఒక్క కేసుకి ఒక కేస్ ఫ్లోస్ ఉంటాయి. సో దీంట్లో ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో అడ్వకేట్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల, ఓకే, లేదు అంటే కొన్నిసార్లు క్లయింట్కి రాలేని పరిస్థితిలో ఉండడం, లేదంటే కొన్నిసార్లు అతని యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు, లేదంటే ఏదైనా విపత్తులు సంభవించి వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అంటే జూనియర్ అడ్వకేట్స్ అనేది వాళ్ళకి ఫేవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనం అబ్సెంట్ పిటిషన్స్ కానీ, రీకాల్ పిటిషన్స్ కానీ, రీఓపెన్ పిటిషన్స్ కానీ, సెట్ అసైడ్స్ కానీ, ఇలా రకరకాల విధంగా వాళ్ళకు సర్వీస్ ఇవ్వడానికి మనకు ప్రొవిజన్స్ ఉంటాయి. దాని ద్వారా కూడా జూనియర్ అడ్వకేట్స్ అనేవాళ్ళు కొద్దిగా రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. రెవెన్యూ జనరేట్ చేసుకునే విధానాలు, దాంతోపాటు మీరు ఒక 1-2 ఇయర్స్ కంప్లీట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మీరు కూడా అన్ని బాధ్యతలు మోయవలసి వస్తాయి. కాబట్టి జూనియర్ అడ్వకేట్స్ ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఫైలింగ్ ప్రొసీజర్స్ ఎలా అవుతుందో చూడాలి, కోర్టులో ఎలా మానిటరింగ్ చేయాలి అనేది చూడాలి. కోర్టులో పాతకి కొన్ని కేసెస్ నడుస్తూ ఉంటాయి, అవి ఏ విధంగా క్రాస్ అవుతుంది, ఏ విధంగా ప్రొసీడింగ్ అవుతుంది, ఎలా ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు అనేది కూడా కోర్టుకు మీరు డైలీ అటెండ్ అయితే మీకు ఆ విధి విధానాలు, ఓకే, ఆ ప్రొవిజన్స్ అనేది మీకు ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి. డే బై డే వెళ్తూ ఉంటే గ్రాడ్యువల్గా డైలీ 1 పాయింట్ మనం నేర్చుకుంటూ ఉంటాం, డైలీ ఏదో ఒక విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది. సో ఆ విధంగా మనము ఒక జూనియర్ అడ్వకేట్ కొన్ని నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన యొక్క లీగల్ అడ్వైస్ ఇన్ తెలుగు అనే ఒక ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కొంతవరకు, అంటే ఇది ప్రొఫెషనల్ అడ్వకేట్కి సంబంధించిన ఛానల్ కాదు. అంటే వారు కూడా చూడొచ్చు, కొంతమంది చూడొచ్చు, మీరు కూడా ఇన్పుట్స్ ఇవ్వండి. ఇది మెయిన్ ఏంటి అంటే జూనియర్ అడ్వకేట్స్కి సంబంధించిన ఒక డెడికేటెడ్ ఛానల్ అనమాట. సో నాట్ ఓన్లీ జూనియర్ అడ్వకేట్ అని కాదు, ఒకవేళ చట్టాల గురించి అవగాహన తెలుసుకోవాలి అనే వారి గురించి, కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే లా డిగ్రీ చేయకపోయినా కానీ పార్టీ ఇన్ పర్సన్, అంటే ఒక వ్యక్తి తనంతట తాను కూడా తన కేసును తను వాదించుకునే సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ కేసును వాళ్ళు వాదించుకునే ఒక అవకాశం అనేది కోర్టు కల్పిస్తుంది. దాన్ని పార్టీ ఇన్ పర్సన్ అంటాం. సో అలాంటి వారు కూడా మనము లెక్చర్ ఫాలో అయ్యారనుకోండి, సో వాళ్ళకు కూడా కొన్ని ప్రొవిజన్స్ అర్థమవుతాయి. ఆ ప్రొవిజన్స్ ప్రకారము మనము కేసెస్ని హ్యాండిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, దాన్ని నేను బై ఫాలోయింగ్ లెక్చరర్లో ఒక్కొక్క కాన్సెప్ట్ని వైజ్గా సెషన్స్ డివైడ్ చేసి మనకు ఎంతవరకు జూనియర్ అడ్వకేట్ లబ్ధి పొందగలడు, ఓకే, ఏ విధంగా జూనియర్ అడ్వకేటు వెంటనే లా డిగ్రీ కంప్లీట్ అయ్యి బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన తర్వాత కేసెస్ని, అంటే మామూలుగా కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఇంతకుముందు వెంటనే అడ్వకేట్ ప్రాక్టీస్ చేసేవారు, కానీ ఇప్పుడు మనకు ఏఐబి అనేది ఒక ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది ఒక మ్యాండేటరీ అవుతుంది. అది పాస్ అయిన వాళ్ళు మాత్రమే రిప్రజెంటేషన్ చేయవచ్చు, డైరెక్ట్ అంటే వకాలత్స్ ఫైల్ చేయవచ్చు. బట్ నార్మల్గా బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రం కేవలం రిప్రజెంటేషన్ ఒక సీనియర్ దగ్గర వాళ్ళ పేరు ఉపయోగించి రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉంటాయి, అంతవరకు సేమ్ ఉంటుంది. ఏబి వస్తుందంటే ఆథరైజ్డ్ అడ్వకేట్ అన్నట్టు, మీకు గవర్నమెంట్ మీకు
బార్ కౌన్సిల్ నుంచి మీకు మీరు ఆథరైజ్డ్ పర్సన్ అని మీకు ఒక రికగ్నిషన్ అనేది ఇస్తుందన్నమాట సర్టిఫికేట్. దాని ద్వారా మీ ఓన్గా ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇలా జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే నా వీడియోస్ ఫాలో అవ్వాలనుకున్నారో ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఏదైనా మీ సంబంధించి ప్రొవిజన్స్లో ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా మీకు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగండి. నాకు వీలైనప్పుడు ఆ కామెంట్ బాక్స్లో చూసి నేను వాటికి రిప్లై ఇస్తాను. ఓకేనా? అదేవిధంగా కొన్ని రెఫరెన్స్ డాక్యుమెంట్స్ కూడా నేను షేర్ డ్రైవ్లో పెడతాను. సో మీరు ఆ రెఫరెన్స్ డాక్యుమెంట్స్ కూడా మీరు షేర్ డ్రైవ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు జరిగిన సెషన్లో మెయిన్ మనము జూనియర్ అడ్వకేట్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఫర్దర్ క్లాసెస్లో మనము జూనియర్ అడ్వకేటు చేయగలిగే కొన్ని వర్క్స్ని స్టెప్ బై స్టెప్ మనము సెషన్ వైజ్గా ప్రొసీజర్స్ తెలుసుకుంటూ మనము రెఫరెన్స్ డాక్యుమెంట్ చూస్తూ ప్రాక్టీస్ చేద్దాము. సో ఈ సెషన్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎవరైతే కొత్తగా ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వారికి ఈ సెషన్స్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అడ్వకేట్ వృత్తిలో స్థిరపడాలి, దాన్నే ఒక మన ఫ్యూచర్, మన భవిష్యత్తుగా మనం నిర్ణయించుకోవాలి అంటే జూనియర్ అడ్వకేట్స్కి ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల వరకు శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ శ్రమను తగ్గించడం కోసం ఏదో కొంతవరకు హెల్ప్ చేస్తే జూనియర్ అడ్వకేట్స్ కూడా తొందరగా వర్క్ నేర్చుకొని వాళ్ళ కేసెస్ని వాళ్ళే సొంతంగా హ్యాండిల్ చేసుకునే ఒక శక్తి ఇవ్వాలి అనేది నా ఒక ఉద్దేశం. ఓకేనా? సో చూడండి, ప్రతి ఒక్క జూనియర్ అడ్వకేట్కి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ సెషన్లో. బాయ్.